తిరుపతిలో సాధువులు రోడ్డెక్కారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు సాధువులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. అలిపిరి శ్రీ స్వామివారి పాదాల దగ్గర ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం ఉంది. ఆ హోటల్ నిర్మాణాన్ని నిలిపివేయాలి అంటూ స్వామీజీలు దీక్షకు దిగారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సాధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఏం జరుగుతుందో కనబడడం లేదంటూ సాధువులు ప్రశ్నలు సంధిస్తున్నారు. సనాతన ధర్మం అంటూ దేశాలు తిరగటం కాదు అంటూ పవన్ కళ్యాణ్కి హితవు పలుకుతున్నారు. ముంతాజ్ పేరుతో అక్కడ నిర్మిస్తున్న హోటల్ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలి అంటూ సాధువులు నిరాహార దీక్షకు దిగిన దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఏంటి సాధువుల డిమాండ్ పై టీటీడీ అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? కలియుగ వైకుంఠవాడి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టడం పట్ల హిందూ సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఏదైతే మనం చూస్తున్న ఏడీ బిల్డింగ్ ముందు, టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందు స్వామీజీలంతా కూడా నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణం ఆపేంత వరకు కూడా మేము ఉపేక్షించేది లేదు, మేము నిరాహార దీక్ష పూనుకుంటున్నామంటూ కూడా స్వామీజీలంతా ఇక్కడ ఏదైతే ఏడీ బిల్డింగ్ ముందు టెంట్లు వేసుకొని ఇక్కడ స్వామీజీలంతా నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష దిగినటువంటి పరిస్థితి. మనతో పాటు నిరాహార దీక్షలు ఉన్నటువంటి స్వామీజీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా బాధపడుతున్నాం మేము స్వామి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకి, దేవాలయాలకి న్యాయం జరుగుతుందని ఎన్నో కళ్ళగన్నాము. ఆ ఆశలన్నీ అడియాశలుగా ఈరోజు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుండే ప్రక్షాళన అన్నారు, చాలా సంతోషించాము. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మవాదిని, ఈ హిందూ సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తామన్నారు. మరి వారి ఆడే మాటలకి ఈరోజు జరుగుతున్న పరిణామాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. కూటమి వచ్చిన తర్వాత హిందువులకు అన్యాయం జరగడం ప్రారంభమైంది. లేకపోతే ఏడుకొండలు, అన్నమయ్య, అలాగే రామానుజుల వారు, కపిల మహర్షి, సప్త మహర్షి తపస్సు చేసినటువంటి ప్రాంతాలు ఇవి. ఏడుకొండలు చుట్టూ పరిసర ప్రాంతాలు. అటువంటి ప్రాంతాల్లో ఆధ్యాత్మికత ఉండాలి. అక్కడ గోశాలలో లేకపోతే దైవ యజ్ఞాలు, యాగాలు జరిగే ప్రాంతంగా ఉండాలి. దానికి విరుద్ధంగా ఈరోజు ముంతాజ్ హోటల్, ఎల్లుండు షాజహాన్ హోటల్, అవతలనాడు ఔరంగజేబ్ హోటల్, మరొక స్టీఫెన్ హోటల్. అంటే ఏడుకొండలు ఎలా తయారు చేయాలనుకుంటున్నారు మీరు? ఏడుకొండలు ప్రాంతాన్ని హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు ఆలవాలంగా మార్చాలనుకుంటున్నారా? హిందువులకి ఇచ్చే కానుక ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు